స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV D3 విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా SSLV D3 ప్రయోగాన్ని చేపట్టింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చిన్న శాటిలైట్లని అంతరిక్షంలోకి పంపించి కమర్షియల్ గాను బలోపేతమయ్యే టార్గెట్ తో SSLV D3ని ప్రయోగించింది. SSLV D3 రాకెట్ ద్వారా ఇస్రోకి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-08 తో పాటు స్పేస్ రిక్షా అనే స్టార్టప్ సంస్థ రూపొందించిన SR డెమోసాట్ అనే నానో శాటిలైట్ కూడా అంతరిక్షానికి పంపించింది. ఈ మిషన్ ప్రధాన టార్గెట్ భూ పరిశీలన. దీనితో పాటు అంతరిక్షంలో సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో ఎంత మొత్తంలో UV లైట్ శాటిలైట్ పై పడుతుందనేది ఖచ్చితంగా తెలుసుకునేందుకు EOS-08లో సరికొత్త పరికరాన్ని అమర్చారు సైంటిస్టులు. ఈ పరికరం సమర్థవంతంగా పనిచేస్తే గగన్యాన్ మిషన్లోనూ దీనిని వినియోగించాలని భావిస్తోంది ఇస్రో. ఈ ప్రయోగ ఫలితం ఆధారంగా వ్యోమగాములను UV లైట్ నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టాలని థింక్ చేస్తోంది. ఇక స్పేస్ రిక్షా సంస్థ తయారు చేసిన డెమోసాట్ కేవలం 1/2 కిలో బరువు మాత్రమే ఉంటుంది. ఈ మిషన్ సక్సెస్ కావడంతో కమర్షియల్ గా చిన్న రాకెట్ ప్రయోగాలకు ఇస్రో పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మిషన్ రెడీనెస్ రివ్యూ MRRలో అన్ని చెక్ చేసుకున్న శాస్త్రవేత్తలు నిర్దిష్ట సమయానికే SSLV D3ని ప్రయోగించారు. వాస్తవానికి SSLV D3 ప్రయోగాన్ని నిన్ననే చేపట్టాల్సి ఉన్న అనివార్య కారణాలతో ఇవాళ ప్రయోగించారు సైంటిస్టులు. SSLVని ఇస్రో తొలిసారి 2022లో ప్రయోగించారు. ఆ మిషన్ ఫెయిల్ అయింది. రెండోసారి 2023 ఫిబ్రవరి 10న SSKVLని ప్రయోగించారు. అప్పుడు SSLV మిషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మూడోసారి ప్రయోగంలో కూడా ఇస్రో విజయవంతమైంది. SSLV రాకెట్ కేవలం 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో కేవలం 120 టన్నుల బరువు మాత్రమే ఉంటుంది. 500 కిలోల లోపు ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ వరకు అంటే 350 నుంచి 400 కిలోమీటర్ల వరకు తీసుకువెళ్లగలదు. ఒక్కో రాకెట్ ని తయారు చేసేందుకు 30 నుంచి 35 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారు. మిగిలిన ప్రయోగాలతో పోల్చితే దీని కాస్ట్ చాలా తక్కువ అని చెప్పాలి. ఈ మిషన్ సక్సెస్ కావడంతో కమర్షియల్ గా చిన్న రాకెట్ ప్రయోగాలకు ఇస్రో పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో చిన్న రాకెట్ల తయారీలో ఇదే అత్యంత చీప్ అండ్ బెస్ట్ రాకెట్ కానుంది. SSLV రూపకల్పనలో హైదరాబాద్కు చెందిన SCC ఇండస్ట్రీస్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ లాంచ్ వెహికల్ కు స్టేజ్ 1 రాకెట్ మోటార్, S3A అడాప్టర్తో పాటు ఇంకొన్ని ముఖ్యమైన స్ట్రక్చర్స్ అందించింది. నిజానికి SSLV రాకెట్ తయారీ, స్టోరేజ్ వంటివి ఒక రకంగా చాలా సులభమని చెప్పాలి. ప్రైవేట్ కంపెనీల ఉపగ్రహాల ప్రయోగాలకు వీటిని ఈజీగా, స్పీడ్గా తయారు చేసి అందించవచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. అవసరమైతే దీనిని మిసైల్ మాదిరిగా కూడా వాడుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు శాస్త్రవేత్తలు.